తెలుగువారి పండుగ, తెలుగు జాతి పండుగ అయినటువంటి మహానాడు కార్యక్రమంలో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వేదిక మీద ఉన్నటువంటి నా ఆరాధ్య దైవం అన్నగారు నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఆదర్శప్రాయుడు, ఆదర్శ నాయకుడు, అతని అడుగులో అడుగేస్తూ ముందుకు సాగాలనేటువంటి ఆకాంక్షతో ఉన్నటువంటి పెద్దలు నారా లోకేష్ అన్న గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక సామాన్యమైనటువంటి కార్యకర్త నేను ఈరోజు ఒక బీసీ బిడ్డగా ఈ మహానాడు వేదిక మీద నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా పసుపు జెండా రెపరెపలాడుతుంది. కడప ఇలాకాలో ఇక్కడ పసుపు పండగ జరుగుతుంది. రేపు లేక ఎల్లుండి భారీ బహిరంగ సభకు రాష్ట్రం నలుమూలల నుండి లక్షలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కడపలో కదం తొక్కబోతున్నారు. ఇవాళ తెలుగువాడి పండుగ అయినటువంటి మహానాడు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ గత 42 సంవత్సరాలుగా అనేకమైనటువంటి సేవలు చేసింది తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి. ఇవాళ పేదవాడికి ఇల్లు కావాలన్నా ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. పేదవాడి ఆకలి బాధలు తీర్చాలన్నా అన్నమో రామచంద్ర అన్న రోజుల నుండి ఇదిగో అన్న క్యాంటీన్లు అనేటువంటి పద్ధతుల్లో పేదవాడికి సర్వస్వము కూడా అనునిత్యము కష్టపడుతున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ తెలుగుదేశం పార్టీలో ఒక సభ్యుడిగా నేను ఉన్నందుకు చాలా గర్వపడుతున్నా. ఈరోజు మా పద్మశాలి కులస్తులే కాకోకుండా ఈ రాష్ట్రంలో యావత్ చేనేత కార్మికులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే మరి చేనేత రంగం మీద ఆధారపడినటువంటి కుటుంబాలు ఈరోజు చేనేతతో మగ్గం నేస్తున్నటువంటి వాళ్ళకి 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇచ్చాడు మహానుభావుడు మా నారా చంద్రబాబు నాయుడు సారు. అదేవిధంగా 500 యూనిట్లు పవర్ లూమ్స్కు ఫ్రీగా ఉచితంగా ఇచ్చారు. ఇలా చేనేత రంగాన్ని మరి మమ్మల్ని ఆదుకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా మేము కృతజ్ఞతగా ఉంటాం. ఈరోజు చాలా వరకు నేను 20 సంవత్సరాల కిందట ఒక మాట నా చెవిలో వినపడేది, కంప్యూటర్ ఒకటి ఉందంట, ఆ కంప్యూటర్ కూడు పెడుతుందా అనేటువంటి మహానుభావులు ఎందరినో చూశాను నేను. అదే కంప్యూటర్తో ఎంతోమంది యువతకు ఉపాధి ఇచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, యావత్ భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్ వైపు, మన తెలుగు వారి వైపు చూసే విధంగా చేసినటువంటి వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు సారు. అటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాన్ని ఈరోజు తండ్రికి తగ్గ తనయుడుగా మన నారా లోకేష్ అన్న గారు వాట్సాప్ గవర్నెన్స్, ప్రజలకు ప్రభుత్వ సేవలను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా అందించాలనేటువంటి సంకల్పంతో మనమిత్ర అనేటువంటి యాప్ను కూడా తీసుకొని రావడం జరిగింది. ఈ యాప్ ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా మరి గతంలో మనకు ఒక రేషన్ కార్డు కావాలన్నా, మనకు ఒక ఓటర్ కార్డు కావాలన్నా, కరెంటు బిల్లు కట్టాలన్నా, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనంలో స్లాట్ బుక్ చేయాలన్నా అందరము కూడా మనం ఎక్కడికెక్కడికో పోయేటువంటి వాళ్ళం. ఈరోజు ఎక్కువ మంది స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు, ఎక్కువ శాతం వాడుతుండేది కూడా వాట్సాపే. అందుకనే అధునాతనమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అనుసంధానం చేసి వాట్సాప్లోనే అన్ని సేవలు కూడా పొందేందుకు తీసుకొని వచ్చినటువంటి ఈ మనమిత్ర వాట్సాప్ యాప్ ద్వారా ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని చెప్పి ఈ యొక్క తీర్మానాన్ని ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆమోదింపజేయాలని చెప్పేసి నేను కోరుతున్నా. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో
నాకు పర్సనల్గా మా తండ్రి గారు ఎప్పుడు కూడా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి వీరాభిమాని మా నాన్నగారు. ఏ రోజుకైనా తెలుగుదేశం పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా నువ్వు చేరినావు, ఖచ్చితంగా చంద్రబాబు గారి దగ్గర ఫోటో తీసుకుంటేనే నాకు బాగుంటుంది అని కూడా కోరాడు. అందుకనే ఈరోజు మా నాన్న కళ నెరవేరిందని చెప్పి నేను అనుకుంటున్నా. అదేవిధంగా మా నాన్న చంద్రబాబు